Hello, welcome back to our channel, Sandeep Blogs. In this video, we are going to see the fifth unit of BIFA. Okay, so the topics covered in the BIFA are fifth unit are first one, financial ratios analysis, concept of ratio analysis, importance and types of ratios, liquidity ratios, turnover ratios, profitability ratios, propriety ratios, and solvency and leverage ratios, and analysis and interpretation. సో మొత్తం ఈ 15 లో మొత్తం రేషియోస్ గురించి ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ కూడా కవర్ చేసిన సింపుల్ జస్ట్ మనం ఈ లిక్విడిటీ రేషియోస్ టర్న్ ఓవర్ రేషియోస్ దేని ఫార్ములాస్ దానికి మనం సపరేట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ అంతే. మనం నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఓవర్ రాయొచ్చు. ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ ఇచ్చి చేయమంటే జస్ట్ ఆ ఫార్ములా వేసేసుకోండి, ఆ ఫార్ములాలో ఉన్న టర్మ్స్కి అవి ఆన్సర్స్ చేసేసుకోండి, అప్లికేషన్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. డోంట్ వరీ అబౌట్ దర్ ప్రాబ్లమ్స్, సింపుల్గా ఉంటుంది. ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన దీంట్లోనే. సో ఇది హ్యాండిల్ అండ్ నోట్స్ అంటే సేమ్ చిన్న చిన్న పాయింట్స్, షార్ట్ పాయింట్స్ ఉంటాయి, షార్ట్ అండ్ స్వీట్ ఉంటాయి అనమాట పాయింట్స్. డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ మీకు ఇన్ కేస్ మన దీని యొక్క నోట్స్ లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. గో గెట్ దట్. ఓకే, సో లేట్ చేయకుండా గో విత్ ద ఫిఫ్త్ యూనిట్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ ఫస్ట్ వన్, ఫైనాన్షియల్ రేషియోస్ అనాలిసిస్. సో ఫస్ట్ ఫైనాన్షియల్ రేషియోస్ అనాలిసిస్. మనకు తెలుసు ఫైనాన్షియల్ అంటే ఏంటిది, లైక్ ఫైనాన్షియల్ ఇంక్లూడ్స్ వాట్ ఎవర్ ద ప్రాపర్టీస్. అంటే మనము ఎంత డెబిట్ అవుతుంది, ఎంత క్రెడిట్ అవుతుంది, లైక్ మనము పర్చేస్ చేసుకున్న గూడ్స్ ఎంత, సో పర్చేస్ చేసుకున్న గూడ్స్కి ఎంత అమౌంట్ పర్చేస్ చేసుకున్నాము అండ్ ఆ పర్చేస్ చేసుకున్న గూడ్స్ని ఎంత అమౌంట్తో సేల్ చేసినాము. ఓకే, ఎంత అమౌంట్తో సేల్ చేసినాము అంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవన్నీ ఇంక్లూడ్ దేనికి అంటే ఫైనాన్షియల్. అదొకటే కాకుండా అసెట్స్ కావచ్చు, మన డెబ్ట్స్ ఉన్నా అంటే మనకి మన అప్పులు ఉన్నా, సో ఆ ఆర్గనైజేషన్ రనడానికి మనం అప్పులు తెచ్చుకుంటూ ఉంటాం రైట్. సో అలా అనమాట. సో అదంతా మనకు ఫైనాన్షియల్ లైన్ వస్తుంది. సో ఆ ఫైనాన్షియల్ దాన్ని మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తాం ఎట్లా అంటే ఫైనాన్షియల్ రేషియోస్ అనమాట. ఓకే, సో డెఫినేషన్ చూసాం ఇక్కడ. ఫైనాన్షియల్ రేషియో అనాలిసిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ and the condition of a business using quantitative relationships between items in the financial statement. So ఇక్కడ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ అంటే లైక్ క్యాలిక్యులేటింగ్ అనమాట. సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని మనకు క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ మన ఆర్గనైజేషన్ కండిషన్ చెప్తుంది అనమాట. సో ఫైనాన్షియల్ లో ఉన్నవా, నీ రెవెన్యూ ఇన్కమ్ హై ఉందా లేదా రెవెన్యూ లో వస్తుందా అని చెప్పేసి మనకి ఇలా తెలుస్తుంది బై ద ఫైనాన్షియల్ రేషియో అనాలిసిస్. ఓకే, లైక్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ అనమాట. ఇవి బేస్ చేసుకొని మనకు. ఓకే, నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ప్రాఫిటబిలిటీ, లిక్విడిటీ, సాల్వెన్సీ, ఎఫిషియన్సీ. ప్రాఫిటబిలిటీ అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకు, లిక్విడిటీ అంటే మనం ఎంత ఇండిపెండెంట్ ఉంటున్నాము, సాల్వెన్సీ అంటే ఇన్ కేస్ మనకు మన అప్పులు ఉంటే మళ్ళీ అప్పులు లేకుండా మనంతటా మనమే ఇండిపెండెంట్గా పే చేసుకునేంత వాట్ ఇస్ దట్ కాల్డ్ స్ట్రెంత్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎఫిషియన్సీ రైట్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్. సో ఈ రేషియోస్ అనాలిసిస్ యొక్క ఫ్యూచర్స్ అనేది చూసుకున్నాము. సో ఎందుకు అవసరం అంటే టు మెజర్ ప్రాఫిటబిలిటీ, లిక్విడిటీ, సాల్వెన్సీ. సో ఇవన్నిటిని మనము క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా, మెజర్ చేయాలనుకున్నా మనకు రేషియో అనాలిసిస్ అనేది అవసరం. ఓకే, నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ద బిజినెస్. ఫైనాన్షియల్ హెల్త్ అంటే లైక్ ఎంత యాక్టివ్ ఉన్నది, ఎంత వర్క్ అవుతున్నది, ఏమైనా లో ఉందా, డల్ ఉందా, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ తెలుసుకోవాలంటే కూడా మనకు రేషియో అనాలిసిస్ అనేది అవసరం. టు అసిస్ట్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్, క్రెడిటర్స్ అండ్ మేనేజ్మెంట్. సో అదొకటే కాకుండా ఇన్వెస్టర్స్కి అంటే ఆర్గనైజేషన్ రన్ చేసే వాళ్ళకి, క్రెడిట్స్ ఇచ్చే వాళ్ళకి అండ్ మేనేజ్మెంట్ టీం వాళ్ళకి డెసిషన్స్ తీసుకునే విధంగా, ప్రాపర్ డెసిషన్స్ తీసుకునే విధంగా ఇది హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకే, అసిస్ట్ మీన్స్ హెల్ప్. టు కంపేర్ పర్ఫార్మెన్స్ ఓవర్ టైమ్ ఆర్ విత్ అదర్ ఫర్మ్స్. అదొకటే కాకుండా మనకు టూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనుకున్నాము అండ్ వేరే వాళ్ళకి వేరే ఆర్గనైజేషన్, స్కూల్. సో ఇప్పుడు డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి రైట్. సో ఇంకొక స్కూల్కి కంపేర్ అవుతున్నాం. సో ఏ స్కూల్లో ఎక్కువ రన్ అవుతుంది రైట్, ఎక్కువ స్ట్రెంత్ కూడా దాంట్లో ఉంది, ఎక్కువ క్వాలిటీ ఎడ్యుకేషన్ దేంట్లో ఉంది అనేది పర్ఫార్మెన్స్ మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట బై వాట్ రేషియో అనాలిసిస్. ఓకే, దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ రేషియో ఆఫ్ ఫైనాన్షియల్ రేషియోస్. అవి ఏంటి అంటే లిక్విడిటీ రేషియోస్, సాల్వెన్సీ రేషియోస్, ప్రాఫిటబిలిటీ రేషియోస్ అండ్ యాక్టివిటీ రేషియోస్. ఓకే, సో లిక్విడిటీ రేషియోస్ అంటే మెజర్స్ ఎబిలిటీ టు పే షార్ట్ టర్మ్ అప్లికేషన్స్. సో ఏం చేస్తారంటే మనకు షార్ట్ టర్మ్లో డ్యూటీస్ ఉంటాయి కదా, లైక్ ఫైనాన్షియల్ రేషియోస్ అనమాట, ఫైనాన్షియల్ టర్మ్స్ అనమాట, వాటిని మెజర్ చేస్తారు అనమాట లిక్విడిటీ రేషియోస్ అనేది. ఆ కీ రేషియోస్ ఏంటంటే కరెంట్ రేషియో అండ్ క్విక్ రేషియో. ఇవి మనకు తర్వాత చెప్తాం, మీకు అది సింపుల్గా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ సాల్వెన్సీ రేషియోస్ మెజర్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, డెబ్ట్ ఈక్విటీ రేషియో దీంట్లో అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఎందుకంటే లాంగ్ టర్మ్, ఇదేమో షార్ట్ టర్మ్ లిక్విడిటీ, సాల్వెన్సీ ఏమో లాంగ్ టర్మ్. ఓకే, ప్రాఫిటబిలిటీ రేషియోస్ మెజర్ ఎఫిషియన్సీ అండ్ ఎర్నింగ్ ప్రాఫిట్, ఎంత మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది అర్న్ చేస్తాయి అనమాట. ప్రాఫిటబిలిటీ రేషియోస్తోనే మనకి లైక్ గ్రాస్ ప్రాఫిట్ అనమాట ఎంత వస్తుంది అనేది. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ రేషియోస్ మెజర్ హౌ ఎఫిషియెంట్లీ అసెట్స్ ఆర్ యూజ్డ్. సో ఇక్కడ కాకుండా యాక్టివిటీ రేషియోస్ అంటే మనకున్న అసెట్స్ని మనం ఎంతలా యూజ్ చేసుకుంటున్నాము, ఎంత పర్ఫెక్ట్ యూజ్ చేసుకుంటున్నాము అనేది చెప్తాను అనమాట. సో ఇంపార్టెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రేషియోస్ అండ్ ఫార్ములాస్. కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో లిక్విడిటీ రేషియోస్లో కరెంట్ రేషియో ఉంటుంది అండ్ క్విక్ రేషియో ఉంటుంది. సో వీ హ్యావ్ సీన్ హియర్ రైట్. సో
కరెంట్ రేషియో అండ్ క్విక్ రేషియో. సో కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ అసెట్స్ ఏంటిది, కరెంట్ మన డెబ్ట్స్ ఏంటిది. ఓకే, సో నార్మల్గా దీనికి ఐడియల్ ఫార్మ్ ఏంటంటే ఐడియల్ ఈజ్ ఈక్వల్స్ టు 2:1. గుర్తుపెట్టుకోండి, ఇది ఐడియల్ ఫర్ కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 2:1 అండ్ ఐడియల్ ఫర్ క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 1:1. మీకు 2 మార్క్స్ అడగవచ్చు, వాట్ ఈస్ ద ఐడియల్ ఫర్ కరెంట్ రేషియో అండ్ వాట్ ఈస్ ద ఐడియల్ రేషియో ఫర్ క్విక్ రేషియో అని అనుకో. 1:1 వేసుకోండి, 2:1 వేసుకోండి. సో క్విక్ రేషియో ఫార్ములా ఏంటంటే కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీ బై కరెంట్ లయబిలిటీస్. ఒక ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, సింపుల్. నెక్స్ట్ సాల్వెన్సీ రేషియోస్. సాల్వెన్సీ రేషియోస్ మనకు డెబ్ట్ ఈక్విటీ రేషియో ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డెబ్ట్ ఈక్విటీ రేషియో అని అంటే టోటల్ డెబ్ట్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ షోస్ ఫైనాన్షియల్ లెవరేజ్ అనమాట ఇది. ఓకే, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే మనకు ఈబీటీ లైక్ ఎన్ఎన్సీ బిఫోర్ ఇంట్రెస్ట్ అనమాట, తర్వాత ట్యాక్సెస్ అనమాట. ఓకే, బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ఆఫ్టర్ ట్యాక్సెస్ అట్లా. సో నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటే మనకు నెట్ ప్రాఫిట్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ రేషియో, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రేషియో. సో మనకు నెట్ ప్రాఫిట్ రేషియో అంటే నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100, గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ROCE అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ 100. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్స్లో కూడా ఇవే ఫార్ములాస్ ఉంటాయి అండ్ మన ప్రాబ్లమ్స్ కూడా ఈ ఫార్ములాస్ మీద బేస్ చేసుకుని ఉన్నాయి. ఓకే, రైట్. సింపుల్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉన్నాయి కదా, ఆ రేషియోస్కి డిఫరెంట్ ఫార్ములా అంటే రెస్పెక్టివ్ ఫార్ములాస్ ఉన్నాయి అనమాట. సో ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీరు జస్ట్ ఇప్పుడు మనకి ఏమి ఇస్తారంటే వాల్యూస్ నెట్ ప్రాఫిట్ ఇస్తాడు, సేల్స్ ఇస్తాడు, ఆర్ ఇన్ కేసు ఇవ్వకపోయినా కూడా మనం దాన్ని ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ప్రాబ్లం మీకు అర్థమైపోతుంది. ఆ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది వాల్యూ. సబ్స్టిట్యూట్ చేసుకున్నాక క్యాలిక్యులేట్ చేయాలి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది లైక్ 26%, 13%, 10% అట్లా వస్తుంది అనమాట. ఓకే, రైట్. యాక్టివిటీ రేషియోస్ ఏంటంటే ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో అనమాట. ఓకే, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ బై యావరేజ్ ఇన్వెంటరీ, డెబ్టర్స్ టర్నోవర్ రేషియో, నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెబ్టర్స్. సింపుల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అంతే. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రేషియో అనాలిసిస్ అనేది ఈ పాయింట్స్ అనమాట. ఎయిడ్స్ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో మనం ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా రన్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ట్రెండ్స్ దీన్ని మనము ట్రెండ్లో లైక్ మార్కెట్ అనాలిసిస్ అనమాట. ఓకే, యూస్ఫుల్ ఫర్ బ్యాంకర్స్, ఇన్వెస్టర్స్ అండ్ సో ఎవరికి యూస్ఫుల్ ఎక్కువ అంటే లైక్ బ్యాంక్ మేనేజర్స్, బ్యాంకర్స్కి అండ్ బ్యాంక్ ఇన్ కేసు మనం రన్ చేసుకోవాలన్నా కూడా లైక్ ఇన్వెస్టర్స్కి, మేనేజర్స్కి. సో దిస్ ఇస్ ఎ గుడ్. అండ్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అప్ప ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హిస్టారికల్ డేటా అంటే ప్రీవియస్ డేటా అనమాట. రైట్, అంటే మనము ఒక దాన్ని రన్ చేసుకోవాలి అంటే మనకి హిస్టారికల్ డేటా దాని గురించి తెలిసి ఉండాలి. ఇన్ కేసు మనం దానికి హిస్టారికల్ డేటా బ్యాడ్ ఉందనుకో దాంతో మనం వెళ్ళలేము అనమాట. రైట్, కెనాట్ రిఫ్లెక్ట్ నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఇది మీకు అవసరం లేదు, బట్ జస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ రేషియో అనాలిసిస్. సో ఇప్పుడు రేషియో అనాలిసిస్ అంటే చూసాము. రైట్, సో రేషియో అనాలిసిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వేరియస్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ బ్యాలెన్స్ షీట్. సో మళ్ళీ అదే డెఫినేషన్ అనమాట, మనకు ఫస్ట్ ఆల్రెడీ ఉన్నది ఇక్కడ. సో జస్ట్ ఫైనాన్షియల్ రేషియో అనాలిసిస్ ఎట్లుందో మనకి రేషియో అనాలిసిస్ అన్నా కూడా సేమ్ అనమాట. సేమ్ పాయింట్స్ ఉంటాయి మనకి ఇక్కడ, ఆబ్జెక్టివ్స్, ప్రాఫిటబిలిటీ ఇవన్నీ. ఓకే, సో మళ్ళీ మీరు అంతా చదవాల్సిన లేదు, జస్ట్ ఫస్ట్ టాపిక్ నేర్చుకుంటే అయిపోతుంది ఇది. ఓకే, ఇంపార్టెన్స్ అండ్ లిమిటేషన్స్ సేమ్ పాయింట్స్ అనమాట. బేస్డ్ ఆన్ ద హిస్టారికల్ డేటా నాట్. సో మనం చూసుకోండి మీరు ఇట్లా సేమ్ అనమాట ఈ సెకండ్ టాపిక్ అండ్ హిస్టరీ. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ రేషియోస్. సరే, మనం ఇన్సాబ్లాక్ రేషియోస్ చూసుకున్నాం కదా, సో దాని ఇంపార్టెన్స్ ఏంటిది అండ్ దాని టైప్స్ ఆఫ్ రేషియోస్ ఏంటో చూసుకున్నాం. ఓకే, సో ఇంపార్టెన్స్ అంటే రేషియో అనాలిసిస్ ఇస్ ఎ పవర్ఫుల్ టూల్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ఎ బిజినెస్ ఫైనాన్షియల్ కండిషన్ అండ్ పర్ఫార్మెన్స్. సో ఎందుకనంటే ఒక బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఓకే, ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నిటిని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే రేషియో అనాలిసిస్ అనేది అవసరం. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ దాట్ వే. ఓకే, వై రేషియో అనాలిసిస్ ఇంపార్టెంట్, ఎందుకు అవసరం అని అంటే మళ్ళీ 50 పాయింట్స్ అనమాట. ప్రాపర్గా డెసిషన్ మేకింగ్. ఓకే, ఇట్స్ హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్, డెసిషన్స్ ప్రాపర్గా తీసుకోవచ్చు. మీరు ఈ పాయింట్స్ రాసుకున్నా రాయకపోయినా అవసరం లేదు, జస్ట్ ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ హెడ్డింగ్స్ రాసినా కూడా సరిపోతాయి అనమాట. జనరల్గా రాయండి అంతే. ఎవాల్యుయేట్స్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్, ఫెసిలిటేట్స్ కంపారిజన్ అంటే ఇప్పుడు నాకు స్కూల్ ఉంది, ఇంకొక స్కూల్ ఉంది, సో నా ఇద్దరు స్కూల్స్ని కంపేర్ చేసుకోవాలి, ఎవరి స్కూల్ బెటర్ అని చెప్పాలంటే కూడా మనకు ఎవాల్యుయేషన్ అవసరం. సో దట్ ఎవాల్యుయేషన్ విల్ బీ డన్ బై రేషియో అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ డేటాని సింపుల్గా చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ హెల్త్ ఎట్లుంది, మన కండిషన్ ఎలా ఉంది, మన ఆర్గనైజేషన్ కండిషన్ అలా అనమాట. టైప్స్ ఆఫ్ రేషియోస్ అంటే మనం ఆల్రెడీ చూసినాం ఇవి లిక్విడిటీ రేషియోస్, సాల్వెన్సీ రేషియోస్ అండ్ ప్రాఫిటబిలిటీ రేషియోస్, యాక్టివిటీ రేషియోస్ అండ్ ఈ మార్కెట్ రేషియోస్. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ తెలుసు అండ్ ఫార్ములాస్ కూడా తెలుసు మీకు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రతి రేషియోస్కి ఐడియల్ ఉంటుంది. ఐడియల్ గుర్తుపెట్టుకోండి, 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మెజర్ ద బిజినెస్ ఎబిలిటీ టు మీట్ షార్ట్ టర్మ్ అప్లికేషన్స్. సో ఇది ఎందుకంటే నాకు షార్ట్ టర్మ్ అప్లికేషన్స్ మాత్రమే మెజర్ చేసుకోవచ్చు అనమాట. దీంతో లిక్విడిటీ రేషియోస్ తోటి. దీని ఫార్ములా వచ్చేసి కరెంట్ రేషియో, క్విక్ రేషియో. సో కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీ బై కరెంట్ లయబిలిటీస్. ఓకే, రైట్. నేను ఎందుకంత స్పీడ్ వెళ్తున్నట్టే యూ హ్యావ్ నో టైమ్, ఐ నో దట్, సో దట్స్ గోయింగ్ దిస్ మచ్ ఆఫ్ స్పీడ్. ఓకే, రైట్.
నెక్స్ట్ సాల్వెన్సీ రేషియోస్. సో మెజర్ ద ఎబిలిటీ టు మీట్ లాంగ్ టర్మ్ అప్లికేషన్స్. ఇది ఎందుకంటే లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ మెజర్ చేసుకోనికి మనకు సాల్వెన్సీ రేషియోస్ అవసరము, అండ్ షార్ట్ టర్మ్ అప్లికేషన్స్ మెజర్ చేసుకోనికి మనకు లిక్విడిటీ రేషియోస్ అవసరం. దీని ఫార్ములా చూసుకుంటే డెబ్ట్ ఈక్విటీ రేషియో, ఇంట్రెస్ట్ కవరేజ్. సో దీంట్లో డెబ్ట్ ఈక్విటీ రేషియోలో టోటల్ డెబ్ట్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ అనమాట, అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ అంటే ఈబీఐటీ బై ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. ఇట్ ఎవాల్యుయేట్స్ బిజినెస్ ఎబిలిటీ టు జనరేట్ ప్రాఫిట్. ప్రాఫిటబుల్ అంటే ఏంటి, దాని నేమ్లోనే ఆన్సర్ మనకు. ఒక బిజినెస్ ప్రాఫిట్ మనం తెలుసుకోవాలి అంటే ప్రాఫిటబిలిటీ రేషియోస్ అని అవసరం. దీన్ని ఫార్ములా చేసుకున్నట్లయితే గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆర్ఓసిఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ యాక్టివిటీ రేషియోస్ అంటే టర్న్ ఓవర్ రేషియోస్ అనమాట. అనలైజ్ ఎఫిషియన్సీ ఆఫ్ అసెట్ యూజెస్. సో మనము అసెట్స్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము, లైక్ మనము గూడ్స్ తీసుకున్నాము. సపోజ్ ఇప్పుడు నాకు రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్లో నేను బిర్యానీ రైస్ తీసుకొచ్చిన. సో సండే రోజు బిర్యానీ రైస్ నేను కొంచెం తక్కువ తీసుకొచ్చిన. సో ఏమవుతుంది, షార్టేజ్ అవుతుంది. సరే, నెక్స్ట్ మండే రోజు మళ్ళీ నేను తీసుకొచ్చిన. సో అప్పుడు ఏమవుతుంది, మండే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనకు తెలియాలంటే టర్న్ ఓవర్ రేషియోస్ తెలియాలి, యాక్టివిటీ రేషియోస్ అనమాట. ఓకే, రైట్, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ మార్కెట్ రేషియోస్ ఫర్ కంపెనీస్ విత్ పబ్లిక్ షేర్స్ అనమాట. మెజర్ మార్కెట్ పర్ఫార్మెన్స్. సో దీంట్లో రేషియోస్ వచ్చేసి ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్, ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో P/E. Okay, right. This is the formula for earnings per ratio, net profit after tax by number of shares. Price earnings ratio అంటే P/E, market price per share by EPS. సో సమ్మర్ టేబుల్ అంటే మనం చూసుకుని ఏం చేసినాం అవే అనమాట. ఓకే, లిక్విడిటీ, సాల్వెన్సీ, ప్రాఫిటబిలిటీ ఇవన్నీ రేషియోస్. సో ఈ పర్పస్ ఎందుకంటే షార్ట్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్, ఇది ఎర్నింగ్ కెపాసిటీ, అండ్ ఇది మనకు ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటే ఎట్లా మనము అసెట్స్ని ఎట్లా ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నాం అనేది. ఓకే, ఇదంతా ఫార్ములాస్ అనమాట. రైట్, నెక్స్ట్ లిక్విడిటీ రేషియోస్. ఇప్పుడు టైప్స్ అంతా చూసినాం కదా, ఇప్పుడు సపరేట్ చూద్దాం అనమాట. ఒకటి లిక్విడిటీ చూద్దాము, సాల్వెన్సీ చూద్దాము, ప్రాఫిటబిలిటీ చూద్దాము, అండ్ నెక్స్ట్ మార్కెట్ చూద్దాము. సో సపరేట్గా చూసుకుందాం ఈ రేషియోస్. ఓకే, సో ఫస్ట్ లిక్విడిటీ రేషియోస్ అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు, షార్ట్ టర్మ్ అప్లికేషన్స్ మనం మెజర్ చేసుకోవడానికి లిక్విడిటీ రేషియోస్ అనేది హెల్ప్ అవుతుంది. రైట్, సో దిస్ ఇస్ ద డెఫినేషన్ హియర్. లిక్విడిటీ రేషియోస్ మెజర్ బిజినెస్ అబిలిటీ టు మీట్ ఇట్స్ షార్ట్ టర్మ్ అప్లికేషన్స్. లైక్ అప్లికేషన్స్ డెబ్ట్స్ అనమాట, డెబ్ట్స్ డ్యూ టు విత్ ఇన్ 1 year. సో సపోజ్ ఇప్పుడు అప్లికేషన్స్ అంటే సింపుల్ ఇక్కడ అప్పులు అనమాట. ఓకే, డెబ్ట్స్. సో ఆ డెబ్ట్స్ 1 year లోపు మాత్రమే. ఓకే, 1 year లోపు మనకి ఎన్ని అప్పులు అయినా తెలుసుకోవాలి అంటే లిక్విడిటీ రేషియోస్ అనేది అవసరం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ మోర్ దెన్ 1 year అంటే సాల్వెన్సీ రేషియోస్ గుర్తుపెట్టుకుంటారు. రైట్, సో దీంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎందుకు ఇది అవసరం అని అంటే ఎన్ష్యూర్ ద ఫర్మ్ కెన్ మీట్ డే టు డే ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ ఇప్పుడు ఒక కంపెనీ, ఫర్మ్ అంటే కంపెనీ అనమాట. ఆ కంపెనీకి రోజు కొన్ని అవసరం ఉంటాయి. రైట్, రోజుకు కొన్ని ఎక్స్పెండిచర్ అవసరం. సో ఆ రోజు ఎక్స్పెండిచర్ కావాలంటే మనీ అవసరం. రైట్, సో వాళ్ళు దానికోసం డెబ్ట్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట, లైక్ అప్పు చేస్తూ ఉంటారు. రైట్, ఇట్ హెల్ప్ మెయింటైన్ క్రెడిట్ వర్తినెస్. రైట్, ప్రివెంట్ లిక్విడిటీ క్రైసిస్ అంటే మనకు లిక్విడిటీ అంటే ఏంటి, డెబ్ట్స్ అనమాట. మనీ లేకుండా ఉండకూడదు అనమాట. ప్రాపర్గా ఆ బిజినెస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ డెబ్ట్స్. ఓకే, రైట్, యూస్ఫుల్ ఫర్ బ్యాంక్స్ క్రెడిటర్స్. సో దీనికి ఎప్పుడు ఎవరికి యూస్ఫుల్ అంటే దీనికి బ్యాంక్స్కి అనమాట. అందుకు బ్యాంక్స్ మనకు లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, సబ్సిడీస్ అవన్నీ అలా. క్రెడిటర్స్ అంటే అప్పులు ఇచ్చేవాళ్ళు, ఇన్వెస్టర్స్ అంటే కూడా వాళ్ళే, లైక్ ఫైనాన్షియల్స్. నెక్స్ట్ కీ లిక్విడిటీ రేషియోస్. సో దీంట్లో కరెంట్ రేషియో అండ్ ఐడియల్ రేషియో. దీనికి 2:1. కరెంట్ రేషియో అంటే ఇట్ ఇండికేట్స్ ఎబిలిటీ టు పే షార్ట్ టర్మ్ లయబిలిటీస్. లైక్ మనము షార్ట్ టర్మ్ లయబిలిటీస్ని మనము లైక్ ఎంత టైంకి పే చేస్తున్నాం, పర్ఫెక్ట్గా పే చేస్తున్నాం మరి అని చెప్పేసి చెప్తాను అనమాట. ఓకేనా, కరెంట్ రేషియో ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. వాట్ ఇస్ ద కరెంట్ రేషియో ఫార్ములా అంటే కరెంట్ రేషియో ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఓకే, దాని ఐడియల్ రేషియో వచ్చేసి 2:1 మీన్స్ ₹2 ఆఫ్ అసెట్స్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ 1. ఓకే, రైట్, ఎగ్జాంపుల్ చూసుకుందాం దీనికి ఒకసారి కరెంట్ రేషియోకి. సో మనకి ఇప్పుడు కరెంట్ అసెట్స్ వచ్చేసి 40,000 ఉన్నాయి అనుకున్నాము, అండ్ కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి 20,000 ఉన్నాయి అనుకున్నాము. మన కరెంట్ రేషియో ఏంటిది, ఫార్ములా ఏంటిది, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. సో ఇవి వాళ్ళే ఇస్తారు, మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కరెంట్ రేషియో ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ ఎంత 40,000 బై కరెంట్ లయబిలిటీస్ ఎంత 20,000. సో ఈక్వల్స్ టు 2:1 అంతే కదా, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. రైట్, నెక్స్ట్ క్విక్ రేషియో, యాసిడ్ టెస్ట్ రేషియో అనమాట. ఇది మెజర్స్ ద ఫర్మ్స్ ability to pay short term liabilities without relying any amount. సో మనకు వేరే దాని మీద డిపెండ్ కాకుండా మనం ఎలా పే చేస్తున్నాం అనేది చెప్తాను అనమాట క్విక్ రేషియో ఎంత క్విక్. సో దీని ఫార్ములా వచ్చేసి కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీ బై కరెంట్ లయబిలిటీస్. దీని ఐడియల్ రేషియో వచ్చేసి 1:1 ఫర్ క్విక్ రేషియో అండ్ 2:1 ఫర్ కరెంట్ రేషియో ఐడియల్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకున్న దీనికి కరెంట్ అసెట్స్ వచ్చేసి 40,000, ఇన్వెంటరీ 10,000, కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి 20,000. మనకి ఏం తెలుసు ఫార్ములా, కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీ బై కరెంట్ లయబిలిటీస్. 40,000 మైనస్ 10,000. ఓకే, ఇక్కడ బై మిస్ అయింది, సారీ ఫర్ దాట్. 40,000 మైనస్ 10,000 బై 20,000 ఈక్వల్స్ మనకు 30,000 బై 20,000 అంటే 1:5:1. రైట్, నెక్స్ట్ క్యాష్ రేషియో. క్యాష్ రేషియో అంటే ఇట్ మెజర్స్ ద మోస్ట్ ఇమ్మీడియట్ లిక్విడిటీ బై కన్సిడరింగ్ ఓన్లీ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. ఓన్లీ క్యాష్ మాత్రమే ఇది కన్సిడర్ చేస్తాయి అనమాట. ఓకే, క్యాష్ ఈక్వలెంట్స్ నాట్ ఆన్లైన్. ఓకే, రైట్. సో ఇక్కడ ఎలా అంటే ఫార్ములా క్యాష్ రేషియో ఈక్వల్స్ టు క్యాష్ ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ బై కరెంట్ లయబిలిటీ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రైట్, సో దీని ఐడియల్ రేషియో వచ్చేసి 0:5:1 to 1:1 అనమాట.
ఓకే, ఇది నాట్ 1:5:1, 1.5:1, సారీ ఫర్ దాట్. ఓకే, ఇంటర్ప్రిటేషన్ గైడ్లైన్స్. సో రేషియో అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఐడియల్ రేషియో కంపెనీస్ లిక్విడ్ బట్ మే హ్యావ్ ఐడియల్ ఫండ్స్. మనకి ఇక్కడ ఐడియల్ రేషియో అనేది మేబీ లిక్విడే బట్ దానికి కొన్ని ఐడియల్ ఫండ్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ లిమిటేషన్స్ అంటే నార్మల్గా ఇవే ఉంటాయి మనకు, డు నాట్ రిఫ్లెక్ట్ అండ్ సీజన్ వేరియేషన్స్. మన సీజన్స్తో సంబంధం లేకుండా రన్ అయిపోతాయి అనమాట మన డెబ్ట్స్ అనేవి, ఇంట్రెస్ట్ అనేది. ప్రజెంట్ షో క్యాష్ ఫ్లోయింగ్ టైం, అసలు క్యాష్ ఫ్లో టైం కానీ మనకి కనిపించదు అనమాట. ఓకే, నెక్స్ట్ టర్న్ ఓవర్ రేషియోస్. ఇవన్నీ టైప్స్ ఆఫ్ రేషియోస్లో ఇవి. ఓకేనా, సిద్ధంగా మనం రేషియోస్ చూసుకున్నాము, రేషియోస్ ఇంపార్టెన్స్ చూసుకున్నాము, మనకి ఎలా యూజ్ చూసుకున్నాము. ఇప్పుడు టైప్స్ ఆఫ్ రేషియోస్, ఏ రేషియో దేనికి అవసరం అనేది. ఓకేనా, ఇప్పుడు లిక్విడిటీ రేషియో అయిపోయింది. లిక్విడిటీ రేషియో అంటే షార్ట్ టర్మ్ అప్లికేషన్స్ అనమాట, వాటి గురించి తెలుసుకోవాలంటే మనకి లిక్విడిటీ రేషియోస్. నెక్స్ట్ టర్న్ ఓవర్ రేషియోస్ అని అంటే ఇది టర్న్ ఓవర్ రేషియోస్ నాన్ యాజ్ యాక్టివిటీ రేషియోస్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న అసెట్స్ని మనము ఎంత బాగా యూజ్ చేసుకుంటాం అనేది తెలుసుకుంటాం అనమాట బై వాట్ టర్న్ ఓవర్ రేషియోస్. Okay, so simply it is also known as activity ratios. It measures how efficiently a business utilizes its assets to generate revenue or conduct operations. So simply మన ఆర్గనైజేషన్ మనం రన్ చేసుకోవాలన్నా, మనం ఇన్కమ్ రెవెన్యూస్ని ఎక్కువ జనరేట్ చేసుకోవాలన్నా, ఎక్కువ ప్రాఫిట్ని పొందాలన్నా కూడా మన అసెట్స్ మనం యూజ్ చేసుకోవాలి. సో మనం ఎంత యూజ్ చేసుకుంటామని చెప్పేది టర్న్ ఓవర్ రేషియోస్, రైట్. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మెజర్ ఎఫిషియన్సీ ఆఫ్ అసెట్ యూసేజ్. సో ఎఫిషియన్సీ మెజర్ చేస్తుంది, హెల్ప్ ఇన్ అనలైజింగ్ ఆపరేషన్ పర్ఫార్మెన్స్. అదొకటే కాకుండా ఆపరేషన్ పర్ఫార్మెన్స్ని మనకు మెజర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఐడెంటిఫై స్లో మూవింగ్ అసెట్స్. అదొకటే కాకుండా ఇన్ కేసు ఏమైనా స్లో ఉన్నాయి అనుకో, డల్ ఉన్నాయి అనుకో, లైక్ ఇవి అవసరం లేదు అనుకున్నప్పుడు మనం వాటిని కూడా ఐడెంటిఫై చేసుకొని తీసేసుకోవచ్చు, రైట్. అట్లా యూస్ఫుల్ ఫర్ ఇన్వెంటరీ కంట్రోల్ అండ్ క్రెడిట్ పాలసీ డిసిజన్స్. దీనికి ఎక్కడ అవసరం అంటే ఇన్వెంటరీ కంట్రోల్కి అండ్ క్రెడిట్ పాలసీ డిసిజన్స్కి అవసరం అనమాట. ఓకే, నెక్స్ట్ కీ టర్న్ ఓవర్ రేషియోస్ ఫార్ములా చూసుకున్నాం. ఇంకా ఫార్ములా చూసుకుంటే అయిపోతుంది ఇది. సో షోస్ హౌ క్విక్లీ ఇన్వెంటరీ సోల్డ్ ఆర్ కన్స్యూమ్డ్ డ్యూరింగ్ ఎ పీరియడ్. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. ఓకే, COGS అంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. సో ఇక్కడ మనం సేల్ చేసిన గూడ్స్ కాస్ట్ ఎంత, దాన్ని బై యావరేజ్ ఇన్వెంటరీ వేసుకుంటే మనకు ఏమొస్తుంది, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో వస్తుంది. సో యావరేజ్ ఇన్వెంటరీ ఫార్ములా ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. ఓకే, దాని సింపుల్ హైయర్ రేషియో ఈక్వల్స్ టు బెటర్ స్టాక్ మూవ్మెంట్. అంటే హైయర్ రేషియో అనేది ఎక్కువ వస్తే మనకి ఏమవుతుంది, స్టాక్ అనేది ఎక్కువ మూవ్ అవుతుందని చెప్పేసి అర్థం, మీనింగ్ అది. నెక్స్ట్ డెబ్టర్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే రిసీవబుల్స్ అనమాట. సో ఇక్కడ మెజర్స్ హౌ ఎఫిషియెంట్ ద బిజినెస్ కలెక్ట్స్ క్యాష్ ఫ్రమ్ డెబ్టర్స్. సో సింపుల్గా మనకు ఎంత క్యాష్ వస్తుందని చెప్పేసి నేను తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, దీని ఫార్ములా చూసుకుంటే డెబ్టర్స్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెబ్టర్స్. ఓకే, టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెబ్టర్స్. ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ క్రెడిటర్స్ టర్న్ ఓవర్ రేషియో ఇండికేట్స్ హౌ క్విక్లీ ఏ కంపెనీ పేస్ ఇట్స్ సప్లయర్స్. లైక్ ఫార్ములా ఏంటంటే దీనికి క్రెడిటర్స్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు నెట్ క్రెడిట్ పర్చేస్ బై యావరేజ్ క్రెడిటర్స్. సో ఇక్కడ ఎంత క్విక్ కంపెనీ సప్లయర్స్కి పే చేస్తుంది అనేది అవసరం, అది మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, టోటల్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో రిఫ్లెక్ట్స్ హౌ ఎఫెక్టివ్లీ టోటల్ అసెట్స్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ సేల్స్. సో ఎంత పర్ఫెక్ట్గా సేల్స్ జనరేట్ చేస్తున్నాం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. దీని ఫార్ములా టర్న్ ఓవర్ అసెట్ రేషియో ఈక్వల్స్ టు నెట్ సేల్స్ బై టోటల్ అసెట్స్. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో షోస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ జనరేటింగ్ సేల్స్. రైట్, మనము జనరేటింగ్ సేల్స్లో వర్కింగ్ క్యాపిటల్ గురించి లైక్ ఎఫిషియన్సీ తెలుసుకోవచ్చు అనమాట దీంతో. సో దీని ఫార్ములా వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ ఈక్వల్స్ టు నెట్ సేల్స్ బై వర్కింగ్ క్యాపిటల్. ఇంకా వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి మరి, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇందులో గుర్తుపెట్టుకోండి, రైట్. ఇంటర్ప్రిటేషన్ టేబుల్ చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఇప్పుడు హై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ ఒకటి, లో డెబ్టర్స్ టర్న్ ఓవర్ ఒకటి, హై అసెట్ టర్న్ ఓవర్ ఒకటి, లో వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ ఒకటి. సో హై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ ఉందనుకో మన గూడ్స్ అనేవి ఫాస్ట్గా సేల్ అవుతుంది అని చెప్పేసి, అంటే ఓకే మన బిజినెస్ మంచిగా రన్ అవుతుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. హై ఇన్వెంటరీ టర్న్ ఓవర్. లో ఉందనుకో అసలు లేదు మొత్తం లాస్ట్లో ఉన్నామని చెప్పేసి. నెక్స్ట్ హై అసెట్ టర్న్ ఓవర్ అంటే బెటర్ అసెట్ యూజింగ్, అంటే మనము అసెట్ టర్న్ ఓవర్ ఫాస్ట్ అయిపోతుంది, ఫాస్ట్గా తెస్తున్నాము అని ప్రాపర్ యూజ్ చేసుకుంటాం అంటే ఏంటి, ప్రాఫిట్స్ వస్తున్నాయి అనే కదా, సేల్ అవుతుంది అనే కదా, రైట్. అది ఓకే. లిమిటేషన్స్ ఏంటంటే ఇగ్నోర్స్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్, అంటే లైక్ ఇక్కడ క్వాలిటీని కొంచెం ఇగ్నోర్ చేస్తారు అనమాట. అండ్ ఎఫెక్టెడ్ బై సీజనల్ ఫ్లక్చువేషన్స్. సీజన్స్ అని అంటే కరెంట్ సీజన్స్ మన రన్ అయితే ఉంటుంది కదా ఆర్గనైజేషన్స్, దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. రిలీజ్ అండ్ యావరేజ్ వాల్యూస్ అక్యురేట్గా ఏమి ఉండదు, బట్ పర్ఫెక్ట్గా ఉండకుండా జస్ట్ యావరేజ్ వాల్యూస్ మాత్రం బేస్ చేసుకుని ఉంటారు అనమాట. ఓకే, సో దెన్ నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. అంటే మనకి ఈ రేషియో అనేది పర్ఫెక్ట్ ఇదనమాట, ఓన్లీ యావరేజ్ మాత్రమే ఇస్తుంది. సో ప్రాఫిటబిలిటీ రేషియోస్ చూసుకున్నాం. ప్రాఫిటబిలిటీ అంటే ఏంటిది, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది తెలుసుకోవాలంటే ప్రాఫిటబిలిటీ రేషియోస్ అని అవసరం, సింపుల్ ఇది. ఓకే, సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ అసెస్ ద ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ బిజినెస్, ఎవాల్యుయేట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, హెల్ప్ ఇన్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకోనికి, మన ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోనికి, మన ఎర్నింగ్ కెపాసిటీ ప్రాఫిట్లో ఉన్నామో లాస్ట్లో ఉందో తెలుసుకోనికి, డెసిజన్స్ తీసుకోనికి. ఓకే, ఇది అవసరం. నెక్స్ట్ ఇక్కడ మనకు రేషియోస్ చూసుకునే ఫార్ములాస్. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఓకే, ఎందుకంటే ఇట్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ సేల్స్. ఓకే, ఇక్కడ మనకు పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ అనమాట. గ్రాస్ ప్రాఫిట్ అంటే పర్సంటేజ్ మెజర్ చేస్తుంది, పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ రిమైనింగ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. సో ఇక్కడ ఎప్పుడు అని అంటే మనము మన
వాట్ ఇస్ ఇట్ కాల్డ్, ఎన్ని గూడ్స్ సేల్ అయినాయో దాన్ని మైనస్ చేసినాక వచ్చిన పర్సెంటేజ్ మనం ఏమంటాం అంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటాం. దాని ఫార్ములా ఇది, గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. సో హయ్యర్ రేషియో అంటే ఒకవేళ మన గ్రాస్ ప్రాఫిట్ రేషియో హై వచ్చింది అనుకో, బెటర్ మార్జిన్ అంటే గూడ్స్ అనేవి చాలా బాగా సేల్ అయినాయి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో అంటే దీని ఫార్ములా వచ్చేసి నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, నెట్ ప్రాఫిట్ రేషియో అంటే నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఓకే, ఇదేమో ఇది చెప్తుంది. నెక్స్ట్ ఇదేమో షోస్ ద పర్సెంటేజ్ ఆఫ్ నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ మొత్తం చెప్తాను అనమాట, టోటల్ సేల్స్. ఓకేనా, ఇదేమో డిడక్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, మనం సేల్ చేసిన గూడ్స్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఇదేమో మొత్తం నెట్ సేల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అంటే ఇట్ ఇండికేట్స్ ద ప్రాఫిట్ ఫ్రమ్ కోర్ బిజినెస్ యాక్టివిటీస్. సో సింపుల్గా ఆపరేటింగ్ రేషియో ప్రాఫిట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఒకటి దీంట్లో మనకు ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్లో మొత్తం డినామినేటర్లో నెట్ సేల్స్ ఉంటుంది అండ్ ఇంటూ 100 ఉంటుంది, పైన మాత్రం దానికి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ కదా, ఆపరేటింగ్ ప్రాఫిట్ న్యూమరేటర్లో ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, నెట్ ప్రాఫిట్ కదా, నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, సింపుల్. ఓకే, నెక్స్ట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ROC. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది ఫార్మ్. ROC ఈజ్ ఈక్వల్స్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. సో నెట్ ప్రాఫిట్ అనేది బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ముందు ఎంత ఉందో చూసుకోవాలి, బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ 100. సో ఇక్కడ హయ్యర్ ఉంటే మంచిది అనమాట, రైట్. రిటర్న్ ఆన్ ఈక్విటీ, సో షోస్ రిటర్న్ ఎర్న్డ్ ఆన్ షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఫార్ములా నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ మళ్ళీ టేబుల్ అంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఏం చెప్తుంది, నెట్ ప్రాఫిట్ రేషియో ఏంటిది, లైక్ ఇక్కడ సమ్మరీ అనమాట, సమ్మరీ ఆఫ్ ద టేబుల్. ఇంటర్ప్రిటేషన్ అంటే సమ్మరీ అంటే మనం ఏం నేర్చుకున్నాం అదే అనమాట. ఓకే, లిమిటేషన్స్ అంటే హిస్టారికల్ డేటా బేస్ అవుతుంది, నాన్ క్యాష్ ఐటమ్స్ని చూసుకోదన్నమాట. ఇన్ఫ్లేషన్ ఉంటుంది అంటే సడన్ రైజ్ ఇన్ ప్రైజెస్ అనమాట, దానివల్ల ప్రాఫిట్ లెవెల్స్ అనేవి యాక్చువల్గా ఉండకపోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ న్యూమరిక్. సో ఇప్పుడు మనము ప్రాఫిటబిలిటీ రేషియోస్ చూసినాం కదా, సో దాంట్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని ఫార్ములాస్ మనకు తెలుసు. బేసిక్గా ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూసుకుందాం ఒకసారి. ఓకే, ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. నార్మల్గా గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలి అని అంటే ఫార్ములా ఏంది, గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 కదా. సో నెట్ సేల్స్ ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత, ఎగ్జాంపుల్ 5 lakhs ఇచ్చిండు, కాస్ట్ ఆఫ్ గుడ్స్ CO చేసి ఎంత 3,50,000 ఇచ్చిండు, అండ్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఇచ్చిండు 5 lakhs ఇచ్చిండు. ఓకే, 5 lakhs మైనస్ 3, దీన్ని మైనస్ చేసి మనకు వచ్చేది ఎంత గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ రావాలి అని అంటే ఇన్ కేస్ నెట్ సేల్స్ ఇచ్చినప్పుడు మనము గ్రాస్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటంటే ఇది గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ సేల్స్ మైనస్ CO చేసి అనమాట. ఓకే, దీన్ని మైనస్ చేసి మనకి ఏమొస్తుంది అంటే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్నాక బై నెట్ సేల్స్ కదా, నెట్ సేల్స్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసిండు. ఓకే, రైట్. సో ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ అనేది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి వాల్యూస్. గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్నాం 1,50,000, 1,50,000 బై మన నెట్ సేల్స్ ఎంత 5 lakhs చేసుకుంటే మనకి ఏమొచ్చింది 30% వచ్చింది, ఇంటూ 100 చేసుకుంటే 30% వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో. నెట్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా ఏంటిది, నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, రైట్. నెట్ ప్రాఫిట్ వాల్యూ ఎంత ఇచ్చిండు 60,000 ఇచ్చిండు, నెట్ సేల్స్ ఎంత ఇచ్చిండు 5 lakhs ఇచ్చిండు. సో నెట్ ప్రాఫిట్ రేషియో ఏంటిది, నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. సో 60,000 బై 5 lakhs ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 12%, రైట్. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అని అంటే ఫార్ములా ఏంటంటే దిస్ ఈజ్ ఎ ఫార్ములా. ఓకే, ఆపరేటింగ్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. మనకి ఇచ్చిన నెట్ సేల్స్ ఎంత 5 lakhs ఇచ్చిండు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత 3,70,000 ఇచ్చిండు. సో మనకి ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ రావాలంటే ఎంత ఏం చేసుకోవాలి, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు మన నెట్ సేల్స్ మైనస్ 5 lakhs మైనస్ మన ఎక్స్పెన్సెస్. ఓకే, సేల్స్ మనకు ప్రాఫిట్ అంటే ఏంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్టింగ్ ప్రైస్, రైట్. అదనమాట. ఇప్పుడు ఎంత సేల్స్ ఎంత 5 lakhs, మనం తీసుకున్న ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత 3,70,000. సో వచ్చిన మన ప్రాఫిట్ ఎంత 1,30,000. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఎంత ఫార్ములా ఏంటి, ఆపరేటింగ్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్. ఎంత వచ్చింది మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ 1,30,000. సో 1,30,000 బై 5 lakhs ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 26%, సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ROCE ఫైన్ చేసుకున్నాం. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇది ఏంది నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ 100. ఓకేనా, సో నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ ఎంత మనకు 1 lakh, క్యాపిటల్ ఎంత వచ్చింది 4 lakhs. సో ఫార్ములా ఏంటిది, నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో సింపుల్గా 1 lakh బై 4 lakhs ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 25%. నెక్స్ట్ ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఇంటూ 100. సింపుల్గా మనకి ఇచ్చిన ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 80,000 ఇచ్చిండు, షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఎంత ఇచ్చిండు 5 lakhs ఇచ్చిండు. సింపుల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ROE ఏం లేదు, సింపుల్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీరు ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసుకోవచ్చు అంతే. ROE ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 80,000 బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఎంత 55 lakhs ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 16%. ఇవే సేమ్ ఇట్లా వస్తే ప్రాబ్లమ్స్, డోంట్ వరీ అబౌట్ దట్. సింపుల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, సబ్స్టిట్యూట్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్స్ వచ్చేసాయి, రైట్. నెక్స్ట్ ప్రాప్రియారిటీ రేషియోస్ అనమాట. సో ఇవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి, బట్ సింపుల్. ఈక్విటీ రేషియోస్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియోస్ మళ్ళీ అవే ఉంటాయి అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే
ప్రాప్రియారిటీ రేషియో అని అంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈక్విటీ రేషియో. దీన్ని మనం ఈక్విటీ రేషియో అని కూడా అంటాము. ఇట్ మెజర్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ షేర్ హోల్డర్స్. సో ఇక్కడ ప్రపోర్షన్ అంటే లైక్ ఎంత ఉంది, లెవెల్స్ ఎంత ఉంది, షేర్ హోల్డర్స్ యొక్క పార్ట్నర్ వాట్ ఈస్ దట్ కాల్డ్ పర్సంటేజ్ ఎంత, అది మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్ ఇండికేట్స్ హౌ మచ్ ఆఫ్ ద కంపెనీస్ అసెట్స్ ఆర్ ఫైనాన్స్డ్ బై ద ఓనర్స్ అండ్ నాట్ బై ద ఎక్స్టర్నల్ డెబ్ట్స్, రైట్. సో ఫార్ములా దీనికి ఏంది, ప్రాప్రియారిటీ రేషియో అంటే షేర్ హోల్డర్స్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100. సో ప్రాఫిటరీ రేషియో అంటే మనకు షేర్ హోల్డర్స్ బై టోటల్ అసెట్స్ అనమాట. ఫార్ములా గుర్తుపెట్టుకొని కొంచెం ప్రొనౌన్సియేషన్ వేరే ఉంది, సారీ ఫర్ దాట్. నెక్స్ట్, సో షేర్ హోల్డర్స్ అంటే ఏంటంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మైనస్ ఫిక్చువస్ అసెట్స్ లైక్ ప్రిలిమినరీ. ఓకే, టోటల్ అసెట్స్ అంటే టోటల్ అసెట్స్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. మనకు వాల్యూస్ ఇస్తాడు. అది ఇన్ కేసు మనకు సపరేట్గా ఇచ్చిన అనుకో, ఈక్విటీ షేర్ ఇచ్చేసి ఇది ఇచ్చేసి ఒకసారి ఇది ఇస్తాడు, ఇది ఇవ్వడు. మనకి ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది, ఈ దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫార్ములా వచ్చేస్తుంది, ఈ వాల్యూ దీని వాల్యూ వచ్చేస్తుంది కదా. అట్లా జస్ట్ మ్యాథ్స్ అనమాట, జనరల్ మ్యాథ్స్, అడిషన్ సబ్స్ట్రాక్షన్ అండ్ బై డివిజన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఐడియల్ రేషియో అంటే ఐడియల్ రేంజ్ వచ్చేసి 50% ఆర్ మోర్, దానికంటే ఎక్కువ ఉంటుంది. హయ్యర్ రేషియో మీన్స్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్టేబిలిటీ. హయ్యర్ రేషియో ఉందంటే మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నామని చెప్పేసి. ఓకే, లోవర్ రేషియో అంటే లేదు, మనం ఇంకా అప్పుడునే ఉన్నాం, మా అప్పుడు ఇంకా తీరలేదు, స్లైస్ ఇంపోర్ట్. ఓకే, రైట్. నెక్స్ట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే 3 lakhs ఇచ్చిండు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 1 lakh ఇచ్చిన, టోటల్ అసెట్స్ 6 lakhs ఇచ్చిండు. ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఫార్మ్ అయింది. ఇక్కడ షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మైనస్ అసెట్స్. ఓకే, సో మనకి ఇది ఇచ్చిండు. సో దాన్ని చేసుకుంటే మనకు వచ్చిన వాళ్ళు ఎంత, 4 lakhs. ప్రాఫిట్ రేషియో ఏంటంటే ఇక్కడ 6 lakhs బై 4 lakhs ఇంటూ 100, 66% అన్నమాట. అంటే కొంచెం రేషియో మంచిగా ఉంది కాబట్టి మనము ఓకే మంచిగా ఉన్నాం, ఇంకా అప్పుడేం లేవు, నార్మల్ ఉంది, ఒకటి ఉంది అంతే. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాప్రియేటరీ రేషియో షో లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సాల్వెన్సీ అనమాట. నెక్స్ట్, అష్యూర్స్ క్రెడిటర్స్ ఆఫ్ ద కంపెనీస్. అష్యూర్స్ అంటే గివింగ్ ఎవిడెన్స్ అనమాట, షూరిటీ. ఓకే, ఇండికేట్స్ సేఫ్టీ మార్జిన్ ఫర్ లెండర్స్. ఓకే, ఇవి లిమిటేషన్స్. నెక్స్ట్ టాపిక్ మనకు సాల్వెన్సీ. వాట్ ఈస్ మీన్ బై సాల్వెన్సీ? సింపుల్గా మనము ఇండిపెండెంట్గా మనకున్న డెబ్ట్స్ని పే చేసుకునే విధంగా అనమాట. ఓకే, దాన్ని సాల్వెన్సీ రిఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ఎ బిజినెస్ టు మీట్ ఇట్స్ లాంగ్ టర్మ్ ఆబ్లిగేషన్స్ అండ్ కంటిన్యూస్ ఆపరేషన్స్ ఇన్ ద ఫోర్సిబుల్ ఫ్యూచర్. సో మనము ఇన్ ఫ్యూచర్లో కూడా మన ఆర్గనైజేషన్ రన్ చేసుకోవాలంటే మనకి ఏం అవసరం, క్యాపిటల్ అవసరం, మనీ అవసరం. సో ఆ అరేంజ్మెంట్ చేసుకోవాలంటే మనం అంత ఎబిలిటీ అనమాట, మనకు అంత ఎబిలిటీ ఉండాలి, రైట్. సో ఆ ఎబిలిటీ దేన్ని మనం మెజర్ చేసుకోవచ్చు అంటే బై ద సాల్వెన్సీ అనమాట. ఓకే, రైట్. సాల్వెంట్ కంపెనీ ఇస్ వన్ దట్ కెన్ పే బోత్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఆన్ ఇట్స్ లాంగ్ టర్మ్ డెట్స్ యాజ్ వెల్కమ్ టు. సో ఒక సాల్వెన్స్ కంపెనీ అంటే సింపుల్గా సాల్వెన్స్ అంటే ఏంటిది? సాల్వెన్స్ అని అంటే మనకున్న డెబ్ట్స్ని మనం క్లియర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ద అబిలిటీ టు క్లియర్ ద డెబ్ట్స్, అదే. సో ఇది ఇంపార్టెన్స్ ఏంటంటే ఇన్షూర్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, బిల్స్ క్రెడిట్ వర్తినెస్. క్రెడిట్ వర్తినెస్ అని అంటే లైక్ ఓకే, లెండర్స్కి మనకి ఇన్వెస్టర్స్కి మనకు మనీ ఇస్తారు కదా, వాళ్ళకి మనం టైంకి పే చేస్తే ఏమవుతుంది, వర్తినెస్. ఎస్ మనకి ఇచ్చినాం, ఓకే బెటర్ ఏమంటే పే చేస్తుంది ఇంట్రెస్ట్ అంతానే, రైట్. నెక్స్ట్, బ్యాంక్ రిస్క్, ఏ కైండ్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ కీ సాల్వెంట్ రేషియో. సో వీటిలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా. సో ఈ సాల్వెన్సీలో డెబ్ట్ ఈక్విటీ రేషియో ఒకటి, ప్రాఫిటరీ రేషియో ఒకటి, మనకి అన్నీ తెలుసు అనమాట. అక్కడ చూసుకున్నాం డెబ్ట్ ఈక్విటీ రేషియో, ఇది ప్రాఫిటరీ రేషియో చూసుకున్నాం, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూసుకున్నాం, మనం చూసుకున్నాం. సో సింపుల్గా మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నాం, డెబ్ట్ ఈక్విటీ రేషియోకి ఐడియల్ ఫార్ములా ఏంటంటే ఐడియల్ రేషియో వచ్చేసి 1:1. హై రేషియో ఉంటే హైయర్ ఫైనాన్షియల్ రిస్క్, మోర్ డెబ్ట్. అంటే ఇప్పుడు డెబ్ట్గా మనం అనుకునేది. సో ఎక్కువ డెబ్ట్ ఉంటే ఏమవుతుంది, మనము ఇంకా లేవలేం ఫ్యూచర్లో అది. సో ఫైనాన్షియల్ రిస్క్స్ అనేది ఎక్కువ ఉన్నట్టు. లో రేషియో అంటే సేవర్ పొజిషన్, మంచిగా ఉన్నాం, ఓకే పర్లేదు అన్నట్టు. ఓకే, నాట్ బ్యాడ్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఫార్ములా ఏంది, దీనికి ఐడియల్ ఏంటంటే 3 times ఆర్ మోర్ అట్లా. నెక్స్ట్, దీనికి ఎగ్జాంపుల్ చూసుకోవాలనుకుంటే డెబ్ట్ ఈక్వల్ రేషియోకి లాంగ్ టర్మ్ డెబ్ట్ ఎంత 2 lakhs ఇచ్చింది, షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఎంత 4 lakhs ఇచ్చింది. మన ఫార్ములా ఏంటి, డెబ్ట్ ఈక్వల్ రేషియోకి బై 1 దాని బై చేసుకుంటే అయిపోతుంది, దీన్ని చేసుకుంటే అయిపోతుంది. దీన్ని లాంగ్ టర్మ్ డెబ్ట్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ 2 lakhs బై 4 lakhs 0.5:1. అంటే ఫర్ ఎవ్రీ 1 ఈక్వాలిటీ వీ హ్యావ్ 0.58. అంటే 1 lakh మనకు 50,000 అప్పు ఉంది. ఓకే, ఫర్ ఎవ్రీ 1 lakh వీ హ్యావ్ 50,000 ఇంట్రెస్ట్ డెబ్ట్. అట్లా కొంచెం ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నాం అన్నట్టు. మనకు 1 lakh వస్తుంది, 50,000 మనము డెబ్ట్ క్లియర్ చేసుకుంటాం. సో ఓకే, మనకు మంత్లీ ఇన్కమ్ 1 lakh అనుకోండి, మనకు ఆల్రెడీ డెబ్ట్ ఎంత ఉంది, మంత్లీ మనం 50,000 కట్టుకోవాలి. అంటే 50,000 బాగా 50,000 ఉంటున్నాయి కదా, అంటే మనం కొంచెం స్టేబుల్గానే ఉన్నాం కదా. సో అదే అనమాట మీనింగ్. ఓకే, అర్థమైందా, ఇది దాని మీనింగ్. సో దీని లిమిటేషన్స్ చూసుకుంటే ఇది బేస్డ్ ఆన్ బుక్ వాల్యూస్, నాట్ మార్కెట్ వాల్యూస్, ప్రాఫిటబిలిటీ అంతా. నెక్స్ట్ టాపిక్, ద లాస్ట్ టాపిక్, leverage ratios and analysis and interpretation. So when problems కూడా ఉంటాయి అన్నమాట ఇలా. సో leverage ratios అంటే it measures the degree to which a business is using borrowed funds or debt to finance its assets and operations. సో మనకి ఇప్పుడు అసెట్స్ని మనం తీసుకోవాలి, బై చేసుకోవాలంటే మనకు వాటికి ఏం కావాలి, ఫండ్స్ కావాలి, మనీ కావాలి. ఇన్కేస్ మనకు లేకపోతే ఏమవుతుంది, మనం బారో చేసుకుంటాం. సో దాన్ని మనం ఎట్లా ఎవాల్యుయేట్ చేసుకుంటాం, ఎట్లా మెజర్ చేసుకుంటాం అంటే బై ద
leverage ratios. Okay, they reflect the financial risk of the company. సో మనకి ఏమన్నా ఫైనాన్షియల్ రిస్క్ ఉందా, ఎక్కడైనా మనకు లో అయ్యే ఛాన్స్ ఉందా, అవన్నీ ఎట్లా తెలుసుకుంటామనంటే బై ద లెవరేజ్ రేషియోస్. ఓకే, సో ఇంపార్టెన్స్ ఏంటంటే అసెస్ ఫైనాన్షియల్ రిస్క్ అవి చూసుకున్నాం మనం, స్టేబిలిటీ ఎంత ఉంది, ఎంత రిస్క్ ఉంది అని తెలుసుకోవచ్చు అనమాట. డిటర్మైన్ ద ఫర్మ్స్ డిపెండెన్స్ అండ్ డెప్ట్, అదొకటి. హెల్ప్ లెండర్స్ జడ్జ్ క్రెడిట్ వర్త్నెస్, ఇవన్నీ దాని ఇంపార్టెన్స్. నెక్స్ట్ కీ లెవరేజ్ రేషియోస్. సో దీనిలో కొన్ని ఫార్ములాస్ వల్ల సో మనకు అవి చూసుకున్నాం ఈ ఫార్ములాస్. డెప్ట్ ఈక్విటీ రేషియో అంటే లాంగ్ టర్మ్ డెప్ట్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ మనకి తెలుసు. నెక్స్ట్ టోటల్ డెప్ట్ రేషియో అంటే టోటల్ డెప్ట్ బై టోటల్ అసెట్స్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే ఈబీఐటీ బై ఇంట్రెస్ట్. ఇవన్నీ మనం ప్రీవియస్ టాపిక్స్లో చూసుకున్న ఫార్ములాస్ ఇవి. ప్రతి టాపిక్కి ఒక ఫార్ములా ఉంది కదా, ప్రతి రేషియోస్కి అవే ఫార్ములాస్ అనమాట. సో వీటిని మనం అన్నిటిని కలిపేమంటామంటే లెవరేజ్ రేషియోస్ అంటాము. వాట్ ఇస్ దట్ కాల్డ్ లెవరేజ్ రేషియోస్ అని ఉంటుంది. ఓకే, సో ఒక డెప్ట్ రేషియో ఎగ్జాంపుల్ సింపుల్గా లాంగ్ టర్మ్ ఇచ్చిన 0.5:1. ఓకే, లాంగ్ టర్మ్ డెప్ట్ ఎంత ఇచ్చిందో 2 lakhs ఇచ్చిండు, షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఎంత ఇచ్చిందో 4 lakhs ఇచ్చిండు. సో ఇక్కడ డెప్ట్ ఈక్విటీ రేషియో ఫార్ములా అయింది లాంగ్ టర్మ్ డెప్ట్ బై షేర్ హోల్డర్స్, రైట్. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంది 0.5:1. ఓకే, అంటే మనం తక్కువనే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చేది 50,000 అయితే మనం 1 lakh కట్టుకోవాలి. మనకు మంత్లీ ఇన్కమ్ ఎంత 50,000, బట్ మనం 1 lakh పే చేయాలి. అంటే ఇంకా 50,000 మళ్ళీ మనం డెప్ట్ చేయాలంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ లేవు అనమాట. ఓకే, ఇంటర్ప్రిటేషన్ లో రిస్క్, రైట్. నెక్స్ట్ ఇది కొంచెం ఫైనాన్షియల్ స్టేబుల్ అని చెప్పిండు, బట్ నాట్ దాట్ మచ్ అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఈబీఐటీ ఏమో ఇంత ఇచ్చిండు, ఇంట్రెస్ట్ ఏమో 330,000 ఇచ్చిండు. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఫార్ములా అయింది ఈబీఐటీ బై ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. సో మీకు ఫార్ములా గుర్తుంటే ఇవి సబ్స్టిట్యూట్ చేసుకొని వేసుకోవచ్చు, సింపుల్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, 4 times అనమాట, 4 times విత్ ఎర్నింగ్స్. సో ఓకే, మంచిగా ఉన్నాం అనమాట, ఇది మంచి స్టేబుల్గానే ఉన్నది. టోటల్ డెప్ట్ రేషియో అంటే టోటల్ డెప్ట్ బై టోటల్ అసెట్స్. మన టోటల్ డెప్ట్ ఎంత మనకున్న అప్పు ఎంత మొత్తం 3 lakhs అప్పు ఉంది, 3 lakhs అప్పు ఉంది. టోటల్ అసెట్స్ ఎంత 9 lakhs ఉంది. టోటల్ డెప్ట్ రేషియో ఎంత, సో ఇక్కడ 3 lakhs బై 9 lakhs బై రాలేదు, సారీ ఫర్ దట్, దిస్ ఇస్ ద బై. ఇక్కడ బై పెట్టుకోండి. ఓకే, 3 lakhs బై 9 lakhs దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.33 అంటే 33% అనమాట. ఓకే, ఓన్లీ 33% ఆఫ్ ద కంపెనీస్ అసెట్స్ ఆర్ ఫైనాన్స్డ్ బై డెప్ట్. అంటే ఓకే, మంచిగా ఉన్నాం, మిడిల్ అనమాట, ఇంటర్మీడియట్ అంటే మోడరేట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఐడియల్ రీజన్స్ ఫర్ లెవరేజ్ రేషియోస్. సో ఇక్కడ డెప్ట్ ఈక్విటీ రేషియోకి ఐడియల్ రేషియో ఏంది 1:1. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియోకి 3 times ఆర్ మోర్. డెప్ట్ ఈక్విటీ రేషియోస్కి లెస్ దాన్ 50% మనకు వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ గైడ్ లైన్స్. సో ఇక్కడ హై డెప్ట్ ఈక్విటీ రేషియోస్ ఉంటే మనకి ఏముంది ఫైనాన్షియల్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. లో డెప్ట్ ఈక్విటీ రేషియో ఉంటే సేఫర్, మంచిగా ఉన్నాం. ఓకే, ఇవన్నీ అనమాట కొంచెం చూసుకోండి. నెక్స్ట్ లిమిటేషన్స్ అన్నిటికీ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ ప్రాఫిటబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అకౌంటింగ్ పాలసీస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, అండ్ టెంపరీ బారింగ్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ సింపుల్గా మీకు 15 నుండి గుర్తుండాలి అంటే జస్ట్ రేషియోస్ గుర్తుపెట్టుకుని ఆ రేషియోస్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డెప్ట్ ఈక్విటీ రేషియో, గ్రాస్ ప్రాఫిట్, ఓకే, ఇవన్నీ రేషియో, లిక్విడిటీ రేషియోస్, ప్రాఫిటబిలిటీ రేషియోస్, క్విక్ రేషియోస్, ఇవన్నీ కొంచెం ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని సింపుల్. ఓకే, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ తెలుస్తుంది అనమాట. ఓకే, రైట్. సో దిస్ ఇస్ టాపిక్స్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ బిఫోర్ యూనిట్ 5. అండ్ మీకు ఇంకా వేరే నోట్స్ చూడకపోతే చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది ఛానల్లో. అండ్ మీకు నోట్స్ కావాలంటే నోట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్ ఆల్సో.